మరంగడ్డతో మనం కడిగినాక చెక్కు తీయాలి. దీన్ని పొట్టుతో కూడా తినొచ్చు, కానీ పొట్టు తీసే తింటాము ఎక్కువ మటుకు. ఇట్లనే తీస్తాము. పొట్టు తీసిన వెంటనే మనము నీళ్ళలో ఉప్పేసి ఉప్పులేయాలి. సేమ్ ఇది ఆలుగడ్డలాగానే నల్లగా అయిపోతుంది. మరంగడ్డ పొట్టు తీసినాం కదా, చెక్కు తీసి కోసి పెడితే ఇట్లా అవుతుంది. ఇవి బ్లాక్ అయిపోతుంది. మనము నీళ్ళలోనే వేసి పెట్టాలి. చిన్న చిన్న ముక్కలు ఇట్లా రౌండ్ రౌండ్ పీసెస్ కోసుకొని పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేద్దాం. 2 స్పూన్ల నెయ్యి వేసినాము. మూసిపెట్టాలి. కొంచెం ఉప్పు, కొంచెమే ఉప్పు, చిన్న బెల్లం ముక్క, బెల్లం వేసేద్దాం. ఇది ఉడికింది, కానీ కొంచెం ఉడికితే బాగుంటుంది. బాదాము, కాజు, తెల్లగుంటే ఇట్లా కలర్ మారాలి. మొత్తం కలరు ఈ రంగు రావాలి. ఈ రంగు అన్నీ రావాలి. ఇంకా ఇది రావాలేదు. ఇది కింద ఇది రంగు మారింది, కానీ తెల్లగానే ఉంది. తెల్లగా ఉంది. ఈ కలర్ రావాలి. దీంట్లో ఇలాచి పొడేసి మనము దింపేద్దాం. దీంతో మనం 2 రకాలు తీసుకుందాము. ఒక దాంట్లో బనానా వేసుకుందాము. ఇదేమో ఇట్లానే తినొచ్చు. ఇంకా మనం ఇట్లనే బౌల్లోకి వేసుకొని తినొచ్చు. ఇంకా ఇది ఇట్లనే తినొచ్చు. ఇది చల్లగా కావాలి. ఇది చల్లగా అయినాక మనం బనానా పాలు వేసుకొని చూపిస్తాం. ఇట్లా బనానా కోసినాం కదా, దీంట్లోకి ఇది ఉంది కదా, ఇది దీనిలోకి షుగర్, మనము షుగర్ అని వేసుకోవచ్చు, బెల్లం అని వేసుకోవచ్చు. 3 కొంచెం బెల్లం వేసినాం కాబట్టి 3 స్పూన్ల షుగర్ వేసిన. ఇప్పుడు దీంట్లో మనం వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. దానిమ్మ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో కొంచెం లైట్గా గోరెచ్చగా చేసిన పాలు పోద్దాం. మీగడతో పాటే వేద్దాం. కొంచెం సేపు మనము ఇట్లనే పెట్టుకోవాలి. ఇట్లనే పెడితే అరటిపండు కొంచెం పాలను గుంజుకుంటుంది. పాలను చక్కెరను తీసుకున్నాక అది కొంచెం మంచి టేస్ట్ బాగుంటుంది. మొరంగడ్డతో 2 రకాలు, ఒకటి డ్రైది, ఒకటి పాలు పోసి చేసినాము. ఇది బనానా, మొరంగడ్డ, పాలు. ఇది ఓన్లీ బెల్లము, మొరంగడ్డ, డ్రై ఫ్రూట్స్ అంతే.